బాలు మీనాని పార్టీకి తీసుకెళ్ళడం కోసం కాళ్ళ ఏళ్ళ పడి మొత్తానికి ఒప్పించి పార్టీకని తీసుకొని వెళ్తారు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బడ్జెట్‌కి తగ్గట్టుగా మొత్తం అరేంజ్‌మెంట్స్ అంతా చేసి కేక్ కట్ చేయిస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తూ ఇక ఒకరినొకరు తినిపించుకోమని చెప్తాడు. ఈ బాలు కేక్ కట్ చేసి పోయి వాళ్ళ ఫ్రెండ్‌కి పెడతాడనమాట కేక్ ముక్క. నాకు కాదురా పెట్టాల్సింది మీ వైఫ్‌కి అనేది చెప్తూ ఇక మీనాకైతే తినిపిస్తారు. ఇంక తర్వాత బట్టలు కూడా పెడతారు. చెల్లెమ్మ ఏమనుకోకు, మాకున్న బడ్జెట్‌లో మేము పెట్టాము అంటే, సర్లేండి అన్నయ్య అన్నట్టు చెప్తారు. సరే భోజనం తీసుకొని వస్తానుండు అని చెప్పని వెళ్ళి చాలా సేపయినా కూడా రారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మందు తాగుతూ ఉంటారు. ఆ సీన్ అయితే మీనా చూసేస్తుంది. అప్పటి వరకు అందరిని మంచిగానే అనుకుంటుంది. కానీ తాగినప్పుడు ఒకలాగా, తాగిన తర్వాత ఒకలాగా ఉంటారు కదా మామూలుగా మనుషులైతే. అలాగే ఇంక వాళ్ళు తాగడం చూసి వాళ్ళు ఊగటం, తూగడం, ఇక వాళ్ళ మాటలు ఇదంతా చూసి మీనాకి నచ్చదు. భోజనం ఎప్పుడు తీసుకొస్తా అని చెప్పి మీరు చేసే పని ఇదా అంటూ బాలుని తిడుతుంది. బాలు ఏమో ఒక చికెన్ లెగ్ పీస్ పట్టుకొని తిను తిను అంటూ మీనాని బలవంతం చేస్తూ ఉంటాడు. మీనా ఏమో ఆ వాతావరణం అంతా చూసి ఏం జరుగుతుందో ఏమో, తాగినప్పుడు మనుషులు ఒకలాగా ఉండరు కదా అని మీనా వెళ్ళిపోదాం పద అంటూ ఉంటే, ఎంత లేట్ అయినా పర్లేదు మనం ఇక్కడే ఉండి తినేసి పోదాం, ఇప్పుడేమైంది నీకు అన్నట్టు అంటూ ఉంటే మీనా మాత్రం భయపడుతూ ఉంటుంది. తాగిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఎంత చెల్లెమ్మ అన్నా తాగినోళ్ళకి వావి వరుసలు అనేవాళ్ళు ఉండవు కదా అన్నట్టుగా అనుకుంటూ ఉంటుందన్నమాట. భయపడిపోతూ ఉంటుంది. ఇక బాలుకేమో ఆ విషయం చెప్పలేక అర్థమయ్యేట్లు మీనా సతమతమవుతూ ఇంటికెళ్దాం పద అని భయపడుతూ ఉంటుంది. బాలు ఏమో వీళ్ళందరూ నా ఫ్రెండ్సు, నువ్వు అనుకునే విధంగా భయపడకు అనైతే చెప్తున్నా, కొంతమందయితే అలానే ఉంటారు కదా అన్నట్టు మీనా భయపడుతుంది.